అలానే మిశ్రేశ్వరరావు ఆర్బీఐ ఏదైనా కానీ సూచాయిగా చెప్పింది అని అంటే రాబోయేటువంటి రోజుల్లో సీరియస్ యాక్షన్ తీసుకోబోతున్నాయి అనేటువంటి అభిప్రాయానికి రావచ్చు. ఆర్బీఐ నకిలీ నోట్ల మీద సూచాయిగా కొన్ని సంకేతాలను ఇచ్చింది. అంతర్జాతీయ సరిహద్దుల్లో ఉండేటువంటి ప్రాంతాల్లో బ్యాంకులు అలర్ట్గా ఉండాలి. నకిలీ నోట్లు ఇప్పుడిమిప్పుడుగా వస్తున్నాయి, వాటిని అరికట్టడానికి మిషన్స్ని, సార్ట్అవుట్ మిషన్స్ని, అలాగే నకిలీ నోట్లని సిబ్బంది జాగ్రత్తగా గుర్తించాలి అనేటువంటి ఒక ఆదేశాన్ని ఆర్బీఐ జారీ చేసింది. అంతేకాదు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బ్యాంకు సిబ్బంది ఎవరైతే లావాదేవీలు ప్రతిరోజు చేస్తూ ఉంటారో బ్యాంకుల్లో, ఆ కార్యకలాపాల్లో మునిగి ఉంటారో అలాంటి వాళ్ళకి అక్టోబర్ నుంచి ప్రత్యేకమైనటువంటి శిక్షణ ఇవ్వాలి అనేది కూడా ఒక నిర్ణయం తీసుకుంది ఆర్బీఐ. వాళ్ళకి నకిలీ నోట్లను ఎలా గుర్తించాలి, రిపోర్టింగ్ ఎలా చేయాలి, పర్యవేక్షణ ఎలా చేయాలి అనే దాని మీద సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని చెప్పి ఆర్బీఐ నిర్ణయించుకుంది. అంటే భారతదేశంలో నకిలీ నోట్ల చలామణి అనేది ఎక్కువగా ఉంది అనేటువంటి అభిప్రాయానికి ఆర్బీఐ వచ్చింది. మరి ఈ నకిలీ నోట్లని అరికట్టాలి అని అంటే ఇప్పుడున్నటువంటి నోట్లను రద్దు చేయటం ఒక మార్గం. లేదనంటే బ్యాంకులకు వచ్చినటువంటి నకిలీ నోట్లని హోల్డ్ చేయటం, లేదా తిరిగి వాళ్ళకి అప్పచెప్పారనుకున్న వాళ్ళు ఎక్కడో దగ్గర తీసి మళ్ళీ మారుస్తారు. కాబట్టి అక్టోబర్ నుంచి ఈ ప్రక్రియ అనేది చాలా పకడ్బందీగా జరగాలి అన్ని బ్యాంకుల్లో అనేది తాజాగా ఆర్బీఐ జారీ చేసినటువంటి ఒక ఆదేశం. అంటే సమస్య తీవ్రంగా ఉంది కాబట్టి ఆ విధంగా ఆర్బీఐ స్పందించింది. ఇప్పుడు ఎన్ఐఏ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కానీ, లేదంటే నేషనల్ క్రైమ్ రికార్డ్స్లో కానీ, ఆర్బీఐ కానీ ఇవన్నీ అంచనా వేస్తున్న దాని ప్రకారం ప్రస్తుతం ప్రతి 10 లక్షల నోట్లలో కనీసం ఒక 4 నుంచి 5 నోట్లు ఉంటున్నాయి అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఆర్బీఐ ఒక రకంగా లెక్క చెప్తుంది, క్రైమ్ బ్యూరో ఆఫ్ రికార్డ్స్ ఇంకో రకంగా చెప్తుంది, ఎన్ఐఏ ఇంకో రకంగా చెప్తుంది. అంటే పట్టుబడినటువంటి నకిలీ నోట్లని బేస్ చేసుకొని మాత్రమే వాళ్ళు చెప్తూ ఉన్నారు. పోలీసు తనిఖీల్లో కానీ లేదా ఇతరత్ర తనిఖీల్లో కానీ పట్టుబడినప్పుడు కేసు నమోదవుతుంది కదా, ఆ నమోదైనప్పుడు మాత్రమే ఈ నకిలీ నోట్లు ఇన్ని ఉన్నాయని చెప్పి చెప్తుంది. కానీ చలామణిలో ఉన్నటువంటి నకిలీ కరెన్సీ దాదాపుగా 500 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చు అని చెప్పి ఒక అంచనా. మరి 500 కోట్ల రూపాయలకే మొత్తం నోట్లు రద్దు చేస్తారా? మొత్తం నోట్లను రద్దు చేసేసి మళ్ళీ కొత్త కరెన్సీని ఇంట్రొడ్యూస్ చేస్తారా అని అంటే ఇప్పుడు 10 రూపాయలని 20 రూపాయలని ప్లాస్టిక్ కరెన్సీ తీసుకురావడానికి ఆల్రెడీ ఆర్బీఐ సిద్ధమైంది. దానికి సంబంధించినటువంటి ఆదేశాలు కూడా అఫీషియల్గానే జారీ చేశారు. పార్లమెంటు వేదికగా కూడా ప్లాస్టిక్ కరెన్సీని తీసుకురాబోతున్నాం అనేటువంటి విషయాన్ని స్పష్టం చేశారు ఎంపీలు, కేంద్ర మంత్రులు కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఒక 10 రూపాయలు 20 రూపాయలు ప్లాస్టిక్ కరెన్సీ తోటి మార్చుకోవడానికి అనుమతిస్తూ అంతవరకు సరిపెడుతుంది ఆర్బీఐ అంటే కాదు. ప్రస్తుతం నకిలీ నోట్లు చలామణిలో ఉన్నాయి అనేటువంటి విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తుంది ఆర్బీఐ. అక్టోబర్ నెల నుంచి మిషన్స్, దానికి సంబంధించిన సార్ట్అవుట్ మిషన్స్ కానీ, దానికి సంబంధించిన ప్రత్యేకమైన టెక్నాలజీని కానీ తీసుకురావాలి, సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి అక్టోబర్ నుంచి అని చెప్పి చెప్తుంది అని అంటే నకిలీ నోట్లకు సంబంధించినటువంటి ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థ మీద తీవ్రంగా ఉంది అనేటువంటి అభిప్రాయం ఆర్బీఐకి ఉండాలి. లేదంటే ఈ అక్టోబర్ నుంచి సీరియస్గా తీసుకొని మిషన్స్, సపరేట్ టెక్నాలజీ, సిబ్బందికి శిక్షణ అనేది అవసరం లేదు అంటే తీవ్రంగా ఉంది అని. ఈ సంకేతాలు ఇచ్చింది ఆర్బీఐ అంటే రాబోయేటువంటి రోజులు ఇప్పుడు చలామణిలో ఉండేటువంటి నోట్లు అన్నీ మార్చుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అని సహజంగా ఎవరైనా గ్రహిస్తారు. పైగా ప్లాస్టిక్ కరెన్సీని తీసుకురావడానికి సిద్ధపడుతున్నాము, గ్లోబల్ టెండర్లు కూడా పిలిచామని చెప్పి ఆర్బీఐ చెప్తుంది. ఇప్పటికే గ్లోబల్ టెండర్స్ని పిలిచారు. ప్లాస్టిక్, నాణ్యమైనటువంటి ప్లాస్టిక్ని గ్లోబల్ టెండర్స్ ద్వారా తీసుకొని ప్లాస్టిక్ కరెన్సీని ముద్రించాలి అనేటువంటి ప్రయత్నం ఇప్పుడు మొదలుపెట్టింది ఆర్బీఐ.
విదేశాల్లో కొన్ని దేశాల్లో ఏ విధంగా ప్లాస్టిక్ కరెన్సీని వినియోగిస్తున్నారు అనే దాని మీద కూడా అధ్యయనం చేసింది ఆర్బీఐ. ఇప్పుడు ప్లాస్టిక్ కరెన్సీ సేఫ్ సైడు, అలాగే నకిలీని కూడా అరికట్టడానికి ప్లాస్టిక్ కరెన్సీ అనివార్యం అని చెప్పి భావిస్తుంది. అందుకే 10-20 నోట్లే కాదు, రాబోయేటువంటి రోజుల్లో ఇప్పుడు చలామణిలో ఉన్నటువంటి 50 రూపాయలు, 100 రూపాయలు, 200 రూపాయలు, 500 రూపాయలు వీటన్నిటినీ రద్దు చేసేటువంటి అవకాశం ఉంది విడతల వారీగా. ఆ తర్వాత మొత్తం ప్లాస్టిక్ కరెన్సీని తీసుకురావడంతో పాటు డిజిటల్ కరెన్సీని, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ని పెంచాలి అనేటువంటి ఆలోచన ఆర్బీఐ చేస్తూ ఉంది. ఇంతకు మించి మరొక మార్గం లేదు అనేది కూడా ఆర్బీఐ తాజాగా ఇచ్చినటువంటి సంకేతాలు. అంతర్జాతీయ సరిహద్దుల్లో ఉండేటువంటి బ్యాంకుల్లో ఏం జరుగుతుంది అనే దాని మీద ప్రత్యేకమైనటువంటి అధ్యయనం చేసింది ఆర్బీఐ. అందుకే నకిలీ నోట్లకు సంబంధించినటువంటి ప్రభావం తీవ్రంగా ఉందని చెప్పి భావిస్తూ ఇప్పుడు కొన్ని చర్యలు తీసుకుంటుంది. దాంట్లో భాగంగా ప్లాస్టిక్ కరెన్సీ అనేది ఒకటి. ఆ తర్వాత నకిలీ నోట్లను ఐడెంటిఫై చేయబోతున్నారు అక్టోబర్ నుంచి. అంటే మీ దగ్గర నకిలీ నోట్లు ఉంటే మీకు తెలియకుండా కూడా నకిలీ నోట్లు మీ దగ్గరికి రావచ్చు. దాన్ని బ్యాంకుకి తీసుకెళ్తే అక్టోబర్ నుంచి దాన్ని 1-4 సార్లు పరిశీలించి ఆ తర్వాత తీసుకుంటారు. ఇప్పుడు మార్కెట్లో ఉన్నటువంటి చలామణిలో ఉన్నటువంటి కరెన్సీని తీసుకుంటే మీకు ఆ కరెన్సీ నోటు మీద ఒక గీత ఉంటుంది, గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. దాన్ని కొంచెం ఫోల్డ్ చేసి చూస్తే అది బ్లూ కలర్లో కనిపిస్తూ ఉంటుంది. అలాగే మహాత్మా గాంధీ బొమ్మ ఉంటుంది, అది లైట్ వైపు చూస్తే లైట్ వైపు నుంచి మహాత్మా గాంధీ బొమ్మ కనిపిస్తుంది, కొంచెం ఉబ్బెత్తుగా కూడా ఉంటుంది. ఇవన్నీ కొన్ని చిహ్నాలు ఉన్నాయి. అది నకిలీది కాదా అని చెప్పి తెలుసుకోవడానికి. దాన్ని ఎలా తెలుసుకోవాలి అనే దాని మీద ప్రత్యేకమైన శిక్షణ ఇప్పుడు బ్యాంక్ సిబ్బందికి ఇస్తున్నారు, బ్యాంక్ ఉద్యోగులకు ఇస్తున్నారు. అని అంటే అక్టోబర్ తర్వాత మీ దగ్గర నకిలీ నోట్లు ఏమాత్రం ఉంటే మీరు నష్టపోవాల్సిందే, మీరు భారీగా నష్టపోయే అవకాశం ఉంది. అందుకే మీరు కూడా చెక్ చేసుకోండి, మీ దగ్గర ఉండేటువంటి నోట్లు ఒరిజినలా నకిలీవా అని చెప్పి. అక్టోబర్ తర్వాత ప్రతి నోటు చెక్ చేసి బ్యాంకుల్లో తీసుకునే ఛాన్స్ ఉంది. ఆ విధమైన శిక్షణ ఆర్బీఐ ఇస్తుంది. సో నోట్ల రద్దు అనేది నకిలీ నోట్లకి శాశ్వత పరిష్కారమా? నకిలీ నోట్లు అరికట్టాలంటే ఖచ్చితంగా నోట్ల రద్దు చేయాల్సిందే అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.